వెల్కమ్ టు మన గుడివాడ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా నేడు 15వ వార్డు గుడ్మెన్పేట, నైజాంపేట ఏరియాలో పర్యటించిన ఎమ్మెల్యే వెనుగళ్ల రాము స్థానిక ప్రజలను అడిగి వార్డులో నెలకొన్న సమస్యలు తెలుసుకుని సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే రాము. గుడివాడ 1 టౌన్ ఎస్ఐ సత్యనారాయణ విఆర్ కు బదిలీ. కొడాలి నానికి నోటీసులు ఇచ్చే క్రమంలో ఎస్ఐ వ్యవహారంపై మండిపడ్డ ఉన్నతాధికారులు. ఎస్పీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసిన అధికారులు. ఆషాఢ మాసం పోయేయడంతో నేడు ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి వైభవంగా ఆషాఢ సారె సమర్పించిన ఆలయ నిర్వాహకులు. నెల రోజుల పాటు శాకాంబరి దేవిగా అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించగా వేలాది భక్తులు దర్శించుకున్నారని తెలిపిన ఆలయ అధికారులు. గుడివాడ పట్నంలో ఎమ్మెల్యే వెనుగళ్ల రాము ఆధ్వర్యంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం కొనసాగుతుంది. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ స్థానిక సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఎమ్మెల్యే రాము వార్డులో పర్యటిస్తున్నారు. అనంతరం స్వర్గీయ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్రావు విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం అక్కడి నుంచే ఇంటింటికి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పర్యటనలో భాగంగా ఓల్డ్ బైపాస్ రోడ్లోని గోతులను ఎమ్మెల్యే రాము పరిశీలించారు. ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులను పిలిపించి మాట్లాడారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా గోతులు వెంటనే పూడ్చి రహదారిని అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. అనంతరం గుడ్మెన్పేట, నైజాంపేట పరిసర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే రాము స్థానిక ప్రజలను ఆత్మీయంగా పలకరించారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా, ఏమైనా సమస్యలు ఉన్నాయా, కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటూ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించి ఇంటింటికి టీడీపీ ప్రచార కరపత్రాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు పలువురు స్థానికులు అంతా బాగుంటుంది అంటూ స్పందించడంతో వారికి రాము ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వర, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాటగడ్డ రవికుమార్, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎలవత్తి శ్రీనివాసరావు, పట్టణ టీడీపీ అధ్యక్షులు బండా సాంబశివరావు, టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, స్థానిక ప్రజలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏమైంది? చెయ్యి పైకి ఒకసారి మరి ఇది దీంట్లో కనుక వచ్చేటట్టయితే వద్దు సర్టిఫికేట్ దాని ప్రకారం ఇస్తారు కాదు కానీ ఇది సాధారణ పట్టించంటావు. సరే ఎవరా ఇక్కడ పట్టుకోండి ఇదంటే ఒకసారి చేపించండి. హలో ఏమా బాగున్నావా? వెరీ గుడ్. ఇక్కడ అమ్ముకుంటున్నాను అడ్డం బాగుందా కరెక్ట్గా? ఏమన్నా పని చేయాలి దాంట్లో ఊరిని లోన్లు తీసుకుని వదిలేకుండా ఓకే ఏదో ఒకటి మరి రావాలి కదా నా దగ్గర చేపిద్దాం. సరే బాస్ ఆయనే బాస్. నమస్తేమ్మా. నమస్తేమ్మా, బాగున్నారా? ఇది ఎలా ఉందమ్మా? పెన్షన్ వస్తున్నాయి ఇంట్లో ఎవరు పెన్షన్ పెట్టలేదా? పెన్షన్ పెట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. వెరీ గుడ్ అమ్మా. మీకు గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయా? వస్తున్నాయి కదమ్మా. ఏం అవసరం ఉన్నా కానీ రండి తప్పకుండా. పిల్లలు ఎవరిని ఉన్నా కానీ అందరికీ తల్లికి వందనం పడుతుందో లేదో చెప్పండి. ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ బాగు చేసుకుందాం. బాగున్నారా? పెన్షన్ వస్తుందా? అది ఆవిడకి ఇచ్చారు కదా, పట్టుకున్నారు. 1వ తారీఖు వచ్చేస్తుందా? థ్యాంక్ యూ అమ్మా. రైనా అమ్మా, ఆ నీళ్ళు ఇప్పుడు దాకా కదల్లా దాంట్లో. నీకు ఏదైతే నాకు ఎందుకు నిన్న కాదు కదా, ఇది ఉంది రోజు వర్క్ చేపిస్తున్నాం సార్. తోడించాము ట్రాక్టర్ పెట్టి తోడించాము. ఏం జరుగుతుందండి అన్న? 14 వార్డు నుంచి వాటర్ ఇటు వస్తున్నాయి. అవునండి, క్లీన్ చేసినా సరే మళ్ళీ ఏం చేయమంటారు నన్ను? వాళ్ళని అటక తిరగమంటారండి వస్తున్నాయని. ఏం చేస్తారు మీ ఇష్టం. బేసిక్ నాకు దీంట్లో చేయండి. ఏమైనా
ఎవరికైనా వేరేవాడికైనా ఇచ్చి ఇమీడియట్గా ఇది రోడ్డు వెంటనే వేయించండి, ఈ లోపు నీళ్ళు తోడిచ్చండి. ఇలా ఉండటానికి మాత్రం సమస్య లేదు, ఒప్పుకున్నాను. ఏంటి అసలు ఎప్పుడూ అసలు తీసుకోవడం చాలా కాలం నాయకులు తెలియదు తీసుకురాకుండా. నేనైనా వచ్చి ఇక్కడ వచ్చినప్పుడు తోడిచ్చాను లాస్ట్ టైం. మొన్న కూడా తోడిచ్చాను. మీరు నాకు రోడ్డు ఎవరెవరు చెప్పి చేయించండి. ఇది మరీ దరిద్రం. 10 ఇళ్ళు ఉన్నాయండి, 10 ఇళ్ళు శాంతం మురిగిన వాళ్ళు ఉన్నది. అది తీవ్ర కూడా పడుతుంది. నేను చూస్తున్నా కదా, చూసా కదా. ఇది అర్జెంటుగా మాత్రం ఇమీడియట్గా స్టార్ట్ అవ్వాలండి. నాకు నెక్స్ట్ 2 డేస్లో ఎవరు చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చేయండి. కాంట్రాక్ట్ ఏదైనా కానీ నేను చేసుకుంటాను బేసిక్గా. ఓకే, రేపు కానీ 2 డేస్ స్టార్ట్ అయిపోవాలి. ఇది రోడ్డు స్టార్ట్ అవ్వాల్సిందే. ఎవరు వచ్చినా కానీ ముందే చెప్తున్నా. నేను ఆల్రెడీ 4 months అవుతుంది, ఆరోగ్యంగానే ఉన్నాను. వెరీ గుడ్ అమ్మా. తర్వాత మరి టెస్ట్కి వెళ్తున్నారా? దాంతో చాలు. మందులు కూడా ఇస్తున్నారుగా? 6 నెలల తర్వాత చెకప్ మందులు కూడా ఇస్తారమ్మా. అది మిస్ అవ్వకండి. గుడివాడ పెన్నమనేని నగర్ నక్కల కాలువ గట్టున వేంచేసి ఉన్న శ్రీ వారాహి భద్రకాళి ప్రత్యంగి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం నందు జనసేన నాయకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ అనారోగ్యంతో హాస్పిటల్లో చేరడంతో ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటూ జనసేన నాయకులు సందు పవన్ నేతృత్వంలో ప్రత్యేక పూజలు, మృత్యుంజయ హోమం నిర్వహించడం జరిగింది. పూజా కార్యక్రమాల అనంతరం సందు పవన్ మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ అభివృద్ధికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శిగా పార్టీ కొరకు అనునిత్యం పనిచేస్తున్న ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ అనారోగ్యంతో హాస్పిటల్లో చేరడం బాధాకరమని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని అమ్మవారిని కోరుతూ నేడు ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వాస నవీన్, గడ్డం శ్రీనివాసరావు, వినోద్, కిరణ్, సీతాల సుభాషిణి మరియు పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ కార్యదర్శి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ గారు నిన్న సాయంత్రం అస్వస్థకు గురయ్యి విజయవాడ ఆయుష్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. తక్షణం పవన్ కళ్యాణ్ గారు అలాగే జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు కూడా హాస్పిటల్కి వెళ్ళి ఆయన పరామర్శించి ఆయన ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ పరామర్శించడం జరిగింది. ఆ సందర్భంగా గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ఈ రోజున నక్కల కాలువగట్టులోని ప్రత్యంగిని మాత వారాహి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక హోమం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకు హరిప్రసాద్ గారి యొక్క ఆరోగ్యం కోసం ఇంత ఇదిగా మేము చేస్తూ ఉన్న కారణం ఏంటంటే, జనసేన పార్టీ స్థాపించిన నాటి నుంచి, దానికి ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారితో ఆయన వ్యక్తిగతంగా ట్రావెల్ అవుతూ పార్టీ అభ్యున్నతకు అహర్నిశలు కష్టపడుతూ ఎన్నో అవమానాలు పడుతూ ఇంటవారితోనే కాదు బయట వారితోనే కాదు ఇంటవారితో కూడా అనేకమైన అవమానాలు ఎదుర్కొని నేడు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసి 1 సంవత్సర కాలం అయింది. ఆయన ఈ యొక్క అనారోగ్యం గురి కావడం నిజంగా చాలా కలిసివేసింది మా అందరినీ కూడా. ఆయన త్వరగా కోలుకోవాలని, సంపూర్ణమైన ఆరోగ్యంతో ప్రజాక్షేత్రంలోకి వచ్చి మరింత ప్రజాసేవకి అందుబాటులో ఉండాలని, ఎందుకంటే ముఖ్యంగా ఆయన పిఠాపురం నియోజకవర్గం తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఆయన కూడా ఎమ్మెల్సీగా ఆ యొక్క పిఠాపురం నియోజకవర్గానికే కాకుండా రాష్ట్ర జన సైనికులకి, వీర మహిళలందరికీ కూడా ఆయన పూర్తి సంపూర్ణమైన ఆరోగ్యంతో ముందుకొచ్చి మరింత మాకు ముందుకు నడిపించాలని చెప్పి ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిగత కార్యదర్శిగా ఆయన చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయంగా ముందుకెళ్ళాలి. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా ఈ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మన గుడివాడ పట్టణ స్థానిక నకలకాలువ రోడ్డు పిన్నమనేని నగర్లో వెలిచేస్తున్నటువంటి శ్రీ శ్రీ నాగదుర్గా సమేత భద్రకాళి ప్రత్యంగిర వారాహి మరియు అనంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల ఆలయం నందు ఈరోజు ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ గారి ఆరోగ్యం బాగోనందువలన ఆయన ఆరోగ్యం బాగుండాలని మరి జనసేన నాయకులు సందు పవన్ గారు వచ్చి అమ్మవారికి హోమ కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఆయన తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు ఆయన మీద ఉండి తొందరగా ఆరోగ్యం నుంచి బాగుపడి తొందరగా రావాలని మన జనసేన నాయకులు పవన్ గారు కోరుకున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన నక్కలకాలువ రోడ్లో ఉన్న వారాహి భద్రకాళి ప్రత్యంగిర అమ్మవారి విశేషమైన శక్తిగా ఎంతో పూజలు అందుకుంటున్న అమ్మవారి దగ్గరికి వచ్చి మన గుడివాడ పట్టణం జనసేన ఇన్ఛార్జ్
సందు పవన్ గారు ఇక్కడికి హరిప్రసాద్ గారు ఆరోగ్యం రీత్యా బాగోలేదని చెప్పేసి ఆయన బాగుండాలని, ఆయన ఆరోగ్యం బాగుండాలని ఇక్కడ ప్రత్యేకమైన హోమాలు యజ్ఞాలు చేపించారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అట్లాగే వారిని హరిప్రసాద్ గారిని పలకరించడానికి ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళారు. కాబట్టి ఆయన తొందరగా కోలుకుని ఇలాంటి ప్రజానాయకుడు ఇంకా ముందుకి మంచి హుషారుగా ఉండాలని మేమంతా కూడా కోరుకుంటున్నాం ఆశీస్సులతో. ఆషాఢ మాసం ముగింపు సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల అమ్మవారికి ఆలయ యాజమాన్యం తరపున పవిత్ర సారెను సమర్పించారు. 1 టౌన్ బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి నుంచి ఇంద్రకీలాద్రి వరకు వేదమంత్రాలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలు నడుమ సారెను కాలినడుగున తీసుకువెళ్లి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా జమ్మిదొడ్డి ప్రాంతం జై దుర్గా జయ జయ దుర్గా నామస్మరణతో మారుమోగింది. ఆషాఢ మాసం సందర్భంగా నెల రోజుల పాటు లక్షలాది మంది భక్తులు అమ్మవారికి సారెను సమర్పించగా ఆషాఢం చివరి రోజున ఆలయ యంత్రాంగం మొత్తం కలిసి అమ్మవారికి సారెను సమర్పించింది. ఆలయ ఈవో సేనానాయక్ చైర్మన్ బొర్రా గాంధీ మాట్లాడుతూ అమ్మవారికి సారె సమర్పించడం తమ అదృష్టంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని తెలిపారు. ఆలయ సిబ్బంది అంతా ఒక కుటుంబంలా కలిసి అమ్మవారికి సేవ చేస్తున్నామని చెప్పారు. దసరా నుంచి ప్రతి పండుగలను కూడా అందరూ కలిసికట్టుగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఆషాఢ మాసంతో సారె సమర్పణ కార్యక్రమం ముగియగా రేపటి నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. శ్రావణ మాసంలోనూ అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉందని ఆయన తెలియజేశారు. గంటలు 7 రోజులు ఎప్పుడు కూడా భక్తులు మరియు ప్రముఖుల యొక్క ప్రోటోకాల్ కావచ్చు, సేవల మీద నిమగ్నమైన మా దేవస్థానం అధికారులందరూ కూడా దాదాపుగా రాత్రింపగలు శ్రమిస్తూ కూడా అమ్మవారికి అందరిలాగానే మేము కూడా అమ్మవారికి సారె సమర్పించుకోవాలని ప్రతి సంవత్సరం ఒకసారి, అంటే చివరి రోజు కాబట్టి ఈ రోజుతో మనకు ఈ శ్రావణ మాసం ఆషాఢ మాసం సమాప్తం అవుతుంది. కాబట్టి చివరి రోజున కార్యనిర్వహణ అధికారితో పాటు ఇక్కడ పనిచేస్తుండే ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అందరూ కూడా ఈ రోజు వారి కుటుంబ సభ్యులతో అమ్మవారికి సారె సమర్పించాలని చెప్పేసి ప్రతి సంవత్సరం జరిగే ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం చాలా దిగ్విజయంగా చేసుకోవాలి. ప్రశాంతంగా మీ అందరి యొక్క సహకారంతో, ఆ యొక్క పై అధికారుల సహకారంతో భక్తులందరూ వచ్చి దాదాపు ఈ నెల రోజులు కూడా ఈ ఆషాఢ మాసం దిగ్విజయంగా జరిగింది. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉన్నాయి. ఇంకా మెండుగా ఉండాలని చెప్పి రాబోయే ఆషాఢ మాసం ఇంకా భక్తుల రద్దీ పెరగాలని, అమ్మవారి పేరు ప్రఖ్యాతులు ప్రపంచం నలుమూలలా చాటాలని చెప్పేసి ఇలాంటి సేవలు ఇంకా ఎన్నో చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మా యొక్క దేవస్థానం అధికారులు అందరూ కూడా ఈ రోజు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సాగ సమర్పించుకుంటున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.
మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. Manager needed in Gudivada, Krishna district for Dr. Loya. Candidates should have good work ethics, good education qualifications and English communication skills. Should be living in Gudivada. Salary is 3,60,000 plus 18,000 per year. Increment in salary every year 60,000 for 2 years. Year-end performance bonus likely 1 month salary. Interested candidates can contact Dr. mohanloya@gmail.com. Welcome back. గుడివాడ రూరల్ మండలం గుంటకోడూరు గ్రామంలో మంగళవారం సాయంత్రం గుడివాడ ఎమ్మెల్యే వెనగళ్ల రాము పర్యటించారు. టీడీపీ శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లి టీడీపీ డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రజలకు వివరించారు. వివిధ ప్రభుత్వ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు సక్రమంగా అందుతున్నాయా, ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే అంశాలను ప్రజలకు నేరుగా అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనగళ్ల రాము మాట్లాడుతూ గుంటకోడూరు గ్రామంలో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో కార్యక్రమం జరగడం సంతోషంగా ఉందన్నారు. గుడివాడ నియోజకవర్గంలోని గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు, పార్టీ శ్రేణులు, అధికారులు అందరి సహకారంతోనే అభివృద్ధి పనులను ముందుకు తీసుకువెళ్లగలుగుతున్నామని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని దశల వారీగా అమలు చేసే దిశగా ముందుకు సాగుతుందని ఉద్ఘాటించారు. కార్యక్రమంలో ఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, మండల టీడీపీ అధ్యక్షుడు వాసిమురళి, టీడీపీ నాయకులు గోజి సత్యనారాయణ, చేకూరి జగన్మోహన్ రావు, గ్రామస్తులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏమంటే రోడ్డు వేసేటప్పుడు ఏం చేస్తారండి? రోడ్డు బాగలు కూడా తూములు వేయాలంటారు. ఇప్పుడు ఇటు వెళ్తుంది, ఇటు తూములు పెడితే ఎప్పుడు హాయమ్మా పెన్షన్ వస్తుందా? ఎన్నో తారీఖు వస్తుంది? 1 తారీఖు వచ్చేస్తుందా? ఎప్పుడైనా వచ్చింది ఎంత ముందు? గవర్నమెంట్ వచ్చినాక ఆటో ఫైనాన్స్ కూడా ఉందా? ఏం చేసేద్దాం. గుడివాళ్ళ చేస్తున్నానంటావు, ఇక్కడ చేయట్లేదా? ఇక్కడ కూడా మీ ఊర్లో కూడా రోడ్లు వేసా, చేద్దాం. మిగతా కూడా వేసేద్దాం. బాగున్నారా? బాగున్నావుగా? నైస్ అమ్మ, జాగ్రత్త. పొలాలకు వెళ్ళే రోడ్లని, డొంక రోడ్లన్నీ వేయించారా? ఏ పొలాలు కాదు, చెరువులైనా అదేనమ్మా, డొంక రోడ్ల కింద వస్తాయి కదమ్మా. ఇప్పుడు ఇలాంటి రోడ్లన్నీ డొంక రోడ్ల కింద పెట్టించేయండి. వాళ్ళకి చెప్తాను నేను రేపొద్దున. ఓకే, మీరు కూడా కూర్చుని ఇలా ఉన్న రోడ్డల్లా ఏదో వెళ్ళి పొలాల్లోకి కదా వెళ్ళేది. ఇటు వెళ్ళినా అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా పొలాల్లోకి వెళ్తాయి. ఆ రోడ్లన్నిటికీ పెట్టండి మస్ట్గా. నేను ఇప్పుడు ఎప్పుడు చేపించుకొస్తాను. అన్నీ చేద్దామండి, ఇది కూడా చేయాలి కదా. వీళ్ళు వద్దన్నావా ఏంటి? పెడదామండి. నమస్తేమ్మా, బాగున్నారా? హాయమ్మా, హలోమ్మా, బాగున్నారమ్మా అంతా?
ఆ, నీళ్ళు వస్తున్నాయి, పంపులు బాగానే పంపులు బాగా డ్రైనేజ్ లేదయ్యా డ్రైనేజ్ గురించి నీళ్లు ఇదైపోతున్నాయి. డ్రైనేజ్ మంచి వెరైటీ సిస్టమ్ ఉంది చూడండి. ఇక్కడ మీకు ఇది ఉంది, డ్రైనేజ్ లేకుండా పెట్టారు. ఆ కొంచెం దూకొచ్చు. నీళ్ళు వెళ్ళిపోతాయా, ఇటు వెళ్ళిపోతే కానీ అక్కడి నుంచి అసలు తూము అనిగిపోయి పగిలిపోయిందేమో. అసలు ఎంత తోసినా నీళ్ళు వెళ్తలేదయ్యా. డ్రైనేజ్ ఎట్లా ఉందమ్మా ప్రభుత్వం? బాగుందా మీకు? నమస్తే అమ్మా, బాగున్నారా? బాగున్నారా? థ్యాంక్ యూ అమ్మా. మీకు అలాగే మీకు కావాల్సిన చేసి పెడతాం కూడా, చూసి చేయించుకోండి. అమ్మా బాగున్నారమ్మా? పెన్షన్ వస్తుందా? ఆయనకి వస్తుందా? ఎంత వస్తుంది? 4,000 వస్తుందా? చెప్పండి ఏంటిది? ఆగండి ఆగండి. దీనికి టైల్సా? చూద్దాం తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అమ్మా, బాగున్నారా? ఎట్టుందమ్మా ప్రభుత్వం? ఎలా ఉంది? బాగుందా? ఇంట్లో ఏమైనా పెన్షన్లు వస్తున్నాయా? అదే ఇప్పుడు 100 చేయించి పిల్లలకి అయినా అట్లా ఇప్పటికి బొబ్బలు బాబులు ఏంటది? ఏమో బొబ్బలు కొంచెం అక్కడ తీయండి. తీసిన తర్వాత ఉందా? తారీఖు వచ్చేస్తుందా? 2 మస్ట్ చూసుకోండి. రోడ్డు గట్టిగా పోసారు, బాగుపడింది. జాగ్రత్త అమ్మా, ఏమైనా అవసరం ఉంటే రండి తప్పకుండా. ఏదమ్మా ఏం పనులు ఉన్నాయో చెప్తే దాన్ని బట్టి తీసుకుని వద్దాం. ఏదమ్మా? బండి P4 బండి ఒకటి రాసుకోండి. వీళ్ళకి P4 ఎక్కడన్నా పెట్టేది. ఓకే అమ్మా. నమస్తే. కృష్ణా జిల్లా గుడివాడ బాపూజీ నగర్ లో దళిత శ్మశాన వాటిక ఆక్రమణకు గురవుతుందని, చనిపోయిన వారి మృతదేహాలను పూడ్చిపెట్టేందుకు స్థలం లేక ఒక మృతదేహంపై మరో మృతదేహాన్ని ఉంచి ఖననం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తూ స్థానిక ప్రజలతో కలిసి కార్మిక సంఘాలు మరియు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 13వ వార్డు బాపూజీ నగర్ సచివాలయంలో వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ దశాబ్దాలుగా బాపూజీ నగర్ శ్మశాన వాటిక ఆక్రమణలకు గురవుతుందని, ఈ ప్రాంతంలో ఎవరైనా చనిపోతే ఖననం చేసేందుకు భూమి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్థానిక శాసనసభ్యులు స్పందించి శ్మశాన వాటిక కొరకు భూమిని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆసిపిరెడ్డి, ఎస్ఎఫ్ఐ నాయకులు సమరం, ఐద్వా కార్యదర్శిని రజని, కార్మిక సంఘ నాయకులు కొండ తదితరులు పాల్గొనడం జరిగింది. ఈరోజు 13వ వార్డు సచివాలయంలో నివారణ ఇచ్చాము. అందరితో కూడా సంతకాలు పెట్టించి సచివాలయం ఇచ్చి ఉన్నాం. మా కోరిక ఏంటంటే, మా శ్మశానం సమస్య మాకు తేలటల్లా. మొన్న కూడా మేము వీడియోకి ఇచ్చి ఉన్నాం. ఆ సమస్య ఏంటంటే రోజు రోజుకి మాకు ఎక్కువైపోతుంది, కానీ ఆ సమస్య తీర్చేవాళ్ళు మాకు కనబడతల్లా. పక్కన అధికారులు వెంకటేశ్వరరావు గారు పక్కన స్థలాలు కూడా ఆక్రమించారు. వాళ్ళు ఆక్రమించి కూడా మాది మాకు ఇవ్వకోకుండా ఎప్పటికప్పటికే దానికి ఇస్తామంటున్నారు, కానీ ఇవ్వట్లా. ఆ భూమి ఎక్కడికి ఉందో మాకు తెలుసు కాబట్టి ఎన్నో తరలు చెప్పినా సరే దాన్ని ఎవరు కూడా పట్టించుకుంటున్నా. మా సమస్య ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు వేయాల్సి వస్తుంది. మేము అడిగేది ఏంటంటే, మాకు సమాధుల భూమి కావాలనే కోరుతున్నాం, ఇతరగా ఏం కోరతలే మేము. కాబట్టి మా శ్మశాన సమస్య తేలాలి. రాము గారికి కూడా ఒక మాట చెప్తున్నాం, అయ్యా మాకు స్థలం కావాలి. లేదు మాకు స్థలం అది అట్లాగే ఉంచుకునే, లేకపోతే మాకు ఎక్కడైనా సమాధి స్థలం కేటాయించండి. పక్క స్థలాలు ఉన్నాయి, వాళ్ళు అమ్ముతానంటున్నారు. ఆ స్థలాలన్నా మాకు ఏదో ఒకటి మీరు నిర్మించండి. మేము ఎన్నో ఇబ్బందులు పడిపోతున్నాం. మయానం రైల్వే ట్రాక్ అడ్డం వస్తుంది. ఆ ట్రాక్ అడ్డం వస్తాం వల్ల మేము వస్తాకి ఇబ్బంది పడుతున్నాం. ఎవరి కాళ్ళే నాది అని కలుపుకుంటూ వచ్చేస్తున్నారు. కాబట్టి మేము అందరికీ అధికారులు కోరేది ఒకటే, మా స్థలం మాకు కొలతలు వేసే ఉండే. 80 సెంటే అంటున్నారు. 80 సెంట్ కాదండి, అది మీ స్థలాల్లో మీ పట్టా భూములు మీరు తీసుకోండి, పోరంబాకలు మాకు వదిలేసేయండి.
మీ స్థలాలు మాకు ఇవ్వమని మేము అడుగుతులేదండి. మేము అధికారులను కోరేది ఇదే. బాబూజీ నగర్ సంబంధించిన శ్మశాన వాటిక ఆక్రమణకు గురైందని 13వ వార్డు సచివాలయం వద్ద గ్రామస్తులతో కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అయితే దీనికి ముఖ్య ఉద్దేశం కారణం ఏదైతే శ్మశానాలకు ఆనుకుని రావి వెంకటేశ్వరరావు గారి పొలాలు ఉన్నాయి కాబట్టి ఆ పొలాలకి శ్మశానానికి మధ్యన ఏదైతే ప్రభుత్వ భూమి లేదా పోరంబోకు భూమిని ఈ అధికార పార్టీతో పూర్వం అధికారంలో ఉండగా ఏంటి రావి వెంకటేశ్వరరావు అదుపుకుంటూ శ్మశానాన్ని ఆక్రమించి కంచేయటం జరిగింది. మేము గత టీడీపీ హయాంలో చెప్పాం, తర్వాత నాని గారి మంత్రిగా ఉన్నప్పుడు కూడా చెప్పాం, అయ్యా ఏదైతే బాబూజీ నగర్కి సంబంధించిన శ్మశాన వాటిని కొలిసి ఆ భూమిని మా బాబూజీ నగర్ గ్రామానికి అప్పచెప్పాలని అడిగితే ఆయన అదెంత పని ఇదిగో అని చేసి పెడతామని చెప్పారు. ఎన్నికల సందర్భంలో కూడా రావి వెంకటేశ్వరరావు గారిని అదేవిధంగా ఎమ్మెల్యే గారిని రాము గారిని కూడా కోరటం జరిగితే మేము అధికారంలో రాగానే చేసి పెడతాము, ఖచ్చితంగా ఏదైతే శ్మశాన వాటికి ఉందో దాన్ని కొలిసి మేము అందిస్తామని చెప్పారు. కానీ 2 సంవత్సరాలు గడిచినా రావి వెంకటేశ్వరరావు గారిని పదే అడిగినా ఇంతవరకు ఆయన స్పందించిన సందర్భాలు లేవు. ఇప్పటికైనా రావి వెంకటేశ్వరరావు గారికి ఇదే విన్నపం చేస్తున్న బాబూజీ నగర్ నుంచి ఏదైతే మీ పట్టా భూమి ఉన్నంత వరకు మీరు కొలిసి కంచేసుకోవాలని, మిగిలిన భూమిని బాబూజీ నగర్ శ్మశాన వాటికి కలిపి బాబూజీ నగర్ ప్రజలకు అప్పచెప్పాలని సందర్భంగా మేము కోరుతున్నాం. లేని పక్షంలో ఇప్పుడే చెబుతున్నాం, గ్రామస్తులందరినీ ఐక్యంపరుస్తామని, ఏదైతే మాకు హక్కుగా ఉందో శ్మశాన వాటిక హక్కు కోసం పోరాడతామని ఇప్పటికే చాలీచాలన విధంగా ఇవాళ ఆక్రమణలకి ఎవరికి వచ్చినా ఆక్రమణలు చేస్తున్నారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా స్పందించిన సందర్భాలు లేవు. ఎందుకంటే అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ భూమి ఆక్రమించుకుందో ఆక్రమించుకున్న వ్యక్తుల మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎప్పటికైనా ఆక్రమించిన భూమిని ఆ శ్మశాన వాటికి కలిపి బాబూజీ నగర్ గ్రామస్తులకు అప్పచెప్పాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళన శ్రీకారం చుడతామని, అవసరమైతే బాబూజీ నగర్ ప్రజానికాన్ని ఏర్పాటు చేసుకునే అవసరమైతే మీ ఇళ్ల ముందు నిరసన దీక్షలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. బాబూజీ నగర్ తరపున పోల్లు వేశారు, అక్రమంగా మాకు తెలియకుండా పోల్లు వేశారు. పోల్లు వేసిన దాని మీద మేము నిరసన చేసాం. నిరసన చేసిన దాని మీద దీనికి స్పందన లేదు. మీకు ఇక్కడ చేసిన దాని మీద ఏంటంటే మీకు అక్కడ అవకాశం మీకు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు చూసుకోండి అని అన్నారు. కానీ దీనికి వాళ్ళు దగ్గరికి రావట్లా. వాళ్ళు రావి వెంకటేశ్వరరావు గారు దగ్గరికి రావట్లా. దాన్ని బట్టి మాకు బాబూజీ నగర్ తరపున మాకు ఈ శ్మశానం తరపున మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. గుడివాడ బేతవల్లో వెంచేసి ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాస అమావాస్యను పురస్కరించుకొని దశమహా విద్యా హోమ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక హోమ కార్యక్రమంలో దేవస్థానం ట్రస్టీ వెంకటేశ్వరాచార్యులు పాల్గొని భక్తులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యావత్ ప్రజానికం సుఖ సంతోషాలతో జీవించాలన్న సంకల్పంతో ప్రతి అమావాస్యకు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని దేవస్థాన అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఈ యొక్క ఆషాఢమాస అమావాస్య మహాపర్వదినం సందర్భంగా మన గుడివాడ పట్టణ బేతవాలు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ 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 మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కామాక్షి అమ్మవారి దేవస్థానం నందు ఈరోజు అమావాస్య పర్వదిన సందర్భంగా శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి దశమహావిద్యా హోమ కార్యక్రమాన్ని లోక కళ్యాణార్థం, లోకక్షేమార్థం, లోక లక్షణార్థం యొక్క పూజా కైంకర్యాన్ని నిర్వర్తించారు. అందరూ కూడా ఈ యొక్క పూజా కైంకర్యాన్ని కన్నురాలా వీక్షించి అమ్మవారి యొక్క అపారైనటువంటి కరుణా కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో పోలీస్ శాఖకు సంబంధించిన పరిణామాలు స్థానికంగా చర్చానీయాంశంగా మారాయి. గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణను వీఆర్కు బదిలీ చేస్తూ ఎస్పీ కార్యాలయం నుంచి ఆదేశాలు వెలువడినట్లుగా సమాచారం. ఇటీవల గుడివాడలో డీఎస్సీ నియామకాలు అక్రమాలు జరిగాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించి తలపెట్టిన ర్యాలీకి అనుమతి విషయంలో ఎస్ఐ సత్యనారాయణ కీలకంగా వ్యవహరించినట్లుగా తెలుస్తుంది. పోలీస్ శాఖ నిబంధనల ప్రకారం ర్యాలీకి అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అదే సమయంలో ఈ నెల 10న మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకుడు కొడాలి నానికి పోలీసులు నోటీసులు అందించిన వ్యవహారం కూడా
ప్రాధాన్యత సంతరించుకుంది. పోలీసుల ఆదేశాలు ధిక్కరించి కొడాలినని వైఎస్ఆర్సీపీ శిబిరానికి వెళ్లిన సమయంలో ఆయనతో ఎస్ఐ సత్యనారాయణ వ్యవహరించిన తీరుపై అప్పట్లో రాజకీయ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లుగా సమాచారం. ఈ పరిణామాల అనంతరం కొద్ది రోజులకే ఎస్ఐ సత్యనారాయణను వీఆర్కు పంపుతూ ఉత్తర్వులు వెలువడంతో స్థానికంగా ఆసక్తికర చర్చ మొదలైంది. ముఖ్యంగా డిఎస్సీ ర్యాలీ అనుమతి, కొడాలి నానికి నోటీసులు, పోలీసులు ఆదేశాల అమలు సమయంలో చోటు చేసుకున్న పరిణామాలకు ఈ బదిలీకి ఏమైనా సంబంధం ఉందా అన్న అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఎస్ఐను వీఆర్కు పంపడానికి అధికారికంగా ఏ కారణాన్ని వెల్లడించారన్నది స్పష్టత రావాల్సి ఉంది. ఎస్ఐ సత్యనారాయణ వ్యవహరించిన తీరుపై వచ్చిన విమర్శల కారణంగానే బదిలీ జరిగిందన్న ప్రచారం మాత్రమే ప్రస్తుతం వినిపిస్తుంది. పోలీస్ శాఖ నుంచి అధికారిక వివరణ వెలువడితేనే బదిలీకి అసలు కారణం స్పష్టమయ్యే అవకాశం ఉంది. గుడివాడలో ఇప్పటికే డిఎస్సీ వ్యవహారం రాజకీయంగా వేడెక్కిన నేపథ్యంలో తాజాగా 1 టౌన్ ఎస్ఐ వీఆర్కు బదిలీ కావడం స్థానిక రాజకీయ పోలీసు వర్గాల్లో మరింత చర్చకు కారణమైంది. రాబోయే రోజుల్లో ఈ బదిలీపై పోలీస్ శాఖ నుంచి ఎలాంటి వివరణ వస్తుందన్న ఆసక్తి నెలకొంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా నేడు 15వ వార్డు గుడ్మెన్పేట, నైజాంపేట ఏరియాలో పర్యటించిన ఎమ్మెల్యే వెనుగళ్ల రాము. స్థానిక ప్రజలను అడిగి వార్డులో నెలకొన్న సమస్యలను తెలుసుకొని సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే రాము. గుడివాడ 1 టౌన్ ఎస్ఐ సత్యనారాయణ వీఆర్కు బదిలీ. కొడాలి నానికి నోటీసులు ఇచ్చే క్రమంలో ఎస్ఐ వ్యవహారంపై మండిపడ్డ ఉన్నతాధికారులు. ఎస్పీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసిన అధికారులు. ఆషాఢ మాసం ముగియడంతో నేడు ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి వైభవంగా ఆషాఢ సారె సమర్పించిన ఆలయ నిర్వాహకులు. నెల రోజుల పాటు శాకాంబరీదేవిగా అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించగా వేలాది భక్తులు దర్శించుకున్నారని తెలిపిన ఆలయ అధికారులు. ఇది ఈ రోజు మన గుడివాడ న్యూస్. తిరిగి రేపటి న్యూస్ లో కలుద్దాం. ప్రతిరోజు వార్తలు వీక్షించేందుకు మన గుడివాడ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి.